వీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరిట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1వ వచనం. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డుగా వచ్చెను. ఈ అధ్యాయం మొత్తం ఇశ్రాయేలీయుల యొక్క పాపము, అవిధేయత మరియు దేవునితో ఉన్న దూరం గురించి మాట్లాడుతుంది. వారు దేవుని దృష్టికి విరోధంగా ప్రవర్తించిన కారణాన దేవుని సన్నిధికి దూరమై మరలా దేవుడు ఎందుకు మన ప్రార్థనలు వినడం లేదు, మా కోసం ఎందుకు పనిచేయడం లేదు అని వారు పొరబడుతున్నారు. కానీ వారికి 1-2 వచనాలలో దేవుడు మీ పాపాలే నన్ను మీ నుండి దూరం చేశాయి, కానీ నా హస్తంలో ఉన్న శక్తి తగ్గలేదు, చెవులు మూసుకుపోలేదు, నా శక్తి యథాతథంగా ఉంది. సమస్య అంతా మీరు చేసిన పాపంలోనే ఉంది. మీ అవిధేయత పాపమే నేను చేసే కార్యాన్ని అడ్డుకుంటున్నాయి. 2వ వచనం, సర్వశక్తి సంపన్నుడైన అనేటువంటి మాట దేవుని యొక్క అసాధ్యమైన శక్తి ఎప్పటికీ తగ్గదని స్పష్టమైన ప్రకటన చేస్తుంది. 66వ సంకీర్తన 18వ చరణం, దేవుడు మన ప్రార్థనలు వినకపోవడానికి మనం చేసిన పాపాలే అడ్డంగా ఉంటాయి అని ఈ వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం, దేవుని దృష్టికి పాపులుగా ఉండి దేవునికి చేసే మనవులను ఆయన ఆలకించడు. ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తం చొప్పున జరిగించిన ఎడల ఆయన దాని మనవి ఆలకించును. అనగా పాపం నిండిన హృదయంతో చేసిన ప్రార్థన దేవుడు వినడు అని. దాని వలన దేవుడు మనకు ఏ కార్యాన్ని చేయడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, దురుద్దేశము మనస్సులో నింపుకొని దేవునిని ఏది అడిగినా ఆ మనవి దేవుని సన్నిధికి చేరదు. దానికి అడ్డంగా నిలిచినది మన పాపము, మన దురాలోచనే మనలను దేవునికి దూరం చేస్తుంది. కానీ దేవుని శక్తి, దేవుని దయ ఎప్పటికీ మారదు. దానికి నిరంతరం ఏకరీతిగా అనుభవించడానికి మన విధేయతే మూలం. ఆమేన్.